మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ 2024 సంవత్సరం ప్రారంభ నెల యవనస్తుల కూడిక కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఏదో ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్దామా? ఇక దేవుని మాటలు విందాం. ఈరోజు మీరందరూ యవనస్తుల కూడికి వచ్చున్నారు. ప్రభు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారో చేతులతో కామెంట్ చెప్పండి చూద్దాం. నా దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఇప్పటికే ప్రారంభించున్నాడు. మీరందరూ నోరు విప్పి చెప్పండి. ఈ సంవత్సర వాగ్దానం, వారి కన్నుల ఎదుట, అది జనవరి 1వ తారీఖు తీసుకున్నాం. 12 రోజులు ఉపవాస పండుగల ముగింపులో ఏం తీసుకున్నాం? మొదలు పెడతానన్నాడా, గొప్ప కార్యములు చేశాను అనుంది. ఓకేనా? అదే ముగింపు రోజు ఓ మాట పట్టుకొని వెళ్ళినాం. ఏమనో తెలుసా? నేను నిన్ను మర్చిపోయినారు, సిగ్గు పాడనివ్వను అన్నాడు. అంతేనా? ఇప్పుడు యవనస్తులైన మీతో ప్రభు ఈరోజు ఒక ప్రమాణపూర్వకమైన ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటా మాట? జాగ్రత్తగా ఆలకించండి. ముందెన్నడూ ఎరగని త్రోవలో నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానం కావాలన్న వారు మాత్రం 3 సార్లు ఆమేన్ అని చెప్పుకోండి చూద్దాం. ఈరోజు చెప్పండి, మీకు ప్రభు ఇచ్చిన ప్రమాణం ఏంటి? ఈరోజు ముందెన్నడూ ఎరుగని మార్గములో ఆయన నిన్ను నడిపించును. ఈ సంవత్సరం గత దినాలలో నీవు ఎరుగని మార్గం, గత దినాలలో నీవు నడవని మార్గం, గత దినాలలో నీవు చూడనిది ఈ సంవత్సరం నీ కళ్ళు చూసేటట్టుగా నా దేవుడు చేయునుగాక. నువ్వు అనుభవించేటట్టుగా నా దేవుడు చేయునుగాక. ఈ మాట విశ్వసించిన వారు, ఈ మాటను పొందుకోవాలనుకున్న వారు స్పష్టంగా గట్టిగా నోరు విప్పి సంతోషంగా ఒక ఆమేనని చెప్తా ఉండండి. ఆ కార్యాన్ని మీరు పొందుకొని వెళ్తారు ఇక్కడ నుండి. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది యవనస్తులను మనం గమనిస్తాం. వారి చరిత్ర, ఒక్కొక్కరు చరిత్ర మనం గమనిస్తే చాలా అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ప్రభువారిని నడిపిస్తూ వచ్చున్నాడు. యోసేపు చరిత్ర మనం గమనిస్తే చాలా విచిత్రమైన చరిత్ర. చివరికి వచ్చేటప్పటికి ఎక్కడో గుంటలో పడిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. అలాగనే దావీదు చరిత్రకు వస్తే గొర్రెల కాపరిని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. దానియేలు చరిత్రకు వస్తే అతను సింహబోన్లో నుండి తప్పించి ఆ ప్రజలకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వెలుగుగా దేవుడు ఆయన నిలబెట్టున్నాడు. అననీయ, అజరియా, మిషాయిల్, వీరిని మనం గమనిస్తే అగ్నిగుండం నుండి తప్పించిన దేవుడు వారు చరిత్రకు ఊహకు అందని కార్యాలు చేసి వారిని గొప్ప చేయ ప్రారంభించున్నాడు. ఇవిలాగు మనం యవనస్తుల చరిత్రలన్నీ గమనించుకుంటూ వెళ్తే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ముందెన్నడూ ఎరగని క్రొత్త మార్గంలోనే దేవుడు నడిపించున్నాడు. దానియేలు అనుకున్నాడా నేను సింహబోన్లోకి వెళ్తానని? దావీదు అనుకున్నాడా నేను సింహాసనం మీద కూర్చుంటానని? యోసేపు అనుకున్నాడా నేను సింహాసనం మీద కూర్చోబెడతానని? వారు ఎరుగని మార్గములో దేవుడు వారిని, చెప్పరే, నా వైపు చూస్తూ వినండి, ఎరుగని మార్గములో వారిని. నేను అంటాను, ఈ పగటి వేళ ఈ యవనస్తుల కొడుకులో మీరు ఎరుగని మార్గములో నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఏమండి, దావీదు గారి కుమారుడు ఉన్నాడు, అబ్షాలోం. ఎవరు అతని పేరు? ఆయన గురించి ఎంత అద్భుతంగా రాయబడి ఉందంటే చాలా అందగాడు, చాలా అందగాడు. అది ఈ రోజుల్లో ఈ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని, మిస్ ఇండియా అని పోటీ పెడితే అబ్షాలోం గారే గెలుస్తారు. అంత అందగాడు. కానీ అందగాడే కానీ అతని స్వభావం మంచిది కాదు. అందగాడే కానీ బుద్ధి మంచిది కాదు.
అందగాడే కానీ తండ్రికి విరోధిగా మారినాడు, అందగాడే కానీ దేశానికి నష్టం తీసుకొచ్చినవాడు, అందగాడే కానీ తండ్రికి ముళ్ళుగా మారినవాడు. తన చరిత్ర వెళ్తే అందాన్ని దేవుడు చూడలేదు, తన సౌందర్యాన్ని దేవుడు చూడలేదు. ఈ అందగాడైన ఈ సౌందర్యవంతుడైన అబ్షాలోము చరిత్ర కాస్త జాగ్రత్తగా ఆలకిస్తే దారిన వెళ్తున్నాడు, భూమికి ఆకాశానికి మధ్య చెట్టుకు వేలాడుతున్నాడు. పరిస్థితి ఏంటంటే ఇతను ఆకాశానికి ఉపయోగపడు, భూమికి ఉపయోగపడు. చూడండి అతని చరిత్ర చూడండి. అటు దేవునికి ఉపయోగపడలేదు, ఇటు ప్రజలకు ఉపయోగపడలేదు. అందుకని ఎక్కడ వేలాడుతున్నాడు? అందగాడే కానీ ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు, చెట్టుకు వేలాడుతున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకొని ఒక యవనస్తురాలుగా యవనస్తుడిగా దేవునికి పనికి రాకుండా మనుషులకి పనికి రాకుండా ఉంటున్నావా? లేదా మనం చదువుతున్న చరిత్రలో, బైబిల్లో చదువుతున్న యవనస్తులందరి చరిత్రను మనం గమనిస్తే ఒక యోసేపులా, ఓ దావీదులా, ఒక అననీయ, అజర్య, మిషాయల్లా, లేదా ఒక దానియేలులా నీ చరిత్ర కనబడుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ఈ రోజుకైనా నా దేవుని నామమున నేను ప్రకటిస్తున్నాను, మిమ్మలను సరిక్రొత్త మార్గములో ఎరుగని త్రోవల్లో ప్రభు మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. కొన్ని విషయాలు మీకు నేను ఈరోజు కొన్ని ఆయన నడిపించే విధానాన్ని కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్తారా? రైట్. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనం. చూచువారి కన్నులు మందముగా ఉండవు, చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. మీరందరూ నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు మన వాగ్దానం, ఎరుగని త్రోవల్లో ఆయన నిన్ను, కొంచెం గట్టిగా చెప్పండి, ముందెన్నడూ ఎరుగని త్రోవల్లో నిన్ను నడిపిస్తాడు. అయితే ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తే, నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భవిష్యత్తును నడిపించడం ప్రారంభిస్తే, అక్కడ రాసిన మాట, చూచువారి కన్నులు చెప్పండి చెప్పండి ఏం కావట? మందము కావు. రెండవ మాట ఏంటి? వినువారి చెవులు ఆలకించును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నిన్నటి వరకు నువ్వు ఎవరివో తెలియదు, నీ గురించి ఎక్కడ సాక్ష్యం వినబడలేదు, నీ చరిత్రలోకి వెళ్తే నీ పరిస్థితులన్నీ తలకిందులుగానే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అంటాడు, నేనే నిన్ను నడిపించడం ప్రారంభిస్తే చూచువారి కన్నులు మందము కావు. అంటే నిన్ను నడిపించే విధానాన్ని ప్రజలు చూసేటట్టుగా, నీ పక్కనున్న నీ స్నేహితులు చూచేటట్టుగా, ఆశ్చర్యపడేటట్టుగా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆ తర్వాత మాటకొస్తే, నిన్నటి వరకు నీకు సాక్ష్యం లేదు, చెడు వినబడింది నీ గురించి ఒక మంచి మాట వినబడలేదు. ఏది చూసినా ఎప్పుడు చూసినా నీ వలన ఏదో ఒక నష్టం కలుగుతుందనే సమాచారం బయటికి వెళ్ళిపోయింది. కానీ నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను నడిపించడం ప్రారంభిస్తే వినువారి చెవులు నీ గురించి వినుటకు ఆలకించునుగాక. చెప్పండి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. నేను అంటాను, నీ గురించి ఎవరైనా మాట్లాడడం ప్రారంభిస్తే, అతని గురించి మాట్లాడబాక అన్న వారు ఉన్నారే, వారు ఇక మీదట ఏమనబోతున్నారు తెలుసా? ఆ వ్యక్తి మాకు కూడా తెలుసండి, భక్తి గలవాడండి, ఆ యవనస్తుడు ఒక యథార్థవంతుడండి, ఆ యవనస్తుడు ఒక మంచి భక్తి గలవాడండి, పరిశుద్ధుడండి అని చెప్పునట్లుగా ప్రజలు చెవున పెట్టి నీ గురించి ఆలకించేటట్టుగా ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నీ పట్ల ప్రభు నెరవేర్చబోతున్నాడు. చెప్పుకోండి ఆమేనని చెప్పుకోండి గట్టిగా. దేవుడు అట్టి కార్యం చేయాలని నువ్వు ఆశపడితే, ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత, ప్రభువా కన్నులు చూచేటట్టుగా, చెవులు వినునట్లుగా నన్ను నవనూతనమైన మార్గములో, ముందెన్నడూ వెళ్ళని మార్గములో నన్ను నడిపించు ప్రభువా. నేను ఒక్క ప్రార్థన ఈరోజు ఇక్కడ నుండి చేసుకొని బయలుదేరి చూడు. ప్రమాణపూర్వకంగా ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు నేను సరిక్రొత్త మార్గములో ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక. ముందెన్నడు చూడని మార్గం, ముందెన్నడు వెళ్ళని మార్గం, ముందెన్నడు అనుభవించని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం నీవు అనుభవించేటట్టుగా, ప్రజల కళ్ళు చూచేటట్టుగా, ప్రజల చెవులు వినేటట్టుగా నా దేవుడి యవన వయసులో ఉన్న నీ బ్రతుకులో అట్టి కార్యములు చెయ్యునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు నన్ను దేవుడు నడిపించాలని ఆశపడుతున్న వారు చేతులు ఎత్తండి. అందరు ఎత్తినారా? మీకు ఒక మాట చెప్పినాను, ఒక్క చెయ్యి ఎత్తితే, రెండు చేతులు ఎత్తితే ఎవరెళ్ళు క్రైస్తవులు అని చెప్పండి. మనం ఒక్క చెయ్యి ఎత్తేవాళ్ళం కాదు, రెండు చేతులు ఎత్తాలి. కనుక రెండు చేతులు ఎత్తి ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు మళ్ళీ నడిపించబోతున్నారు? ఎవరు నడిపించబోతున్నారు? సరే, ఆయన నడిపిస్తే ఆ విధానం ఎలాగుంటుందో కొన్ని విషయాలు చెప్తాను. ఆయన నడిపించే విధానం ఎలాగుంటుందో కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక్కసారి మనం చదివి ఆ తర్వాత ముందుకు వెళ్దాం. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని, గమనించండి, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. ఇంతకు ముందు చదువమ్మా, ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటి పోవచ్చున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఇంతకు ముందు నువ్వు వెళ్ళని త్రోవలో సురక్షితముగా దేవుడు నడిపిస్తాడట. కానీ అక్కడ ముందో తెలుసా? అతడు వారిని, నేనంటాను, దుష్టుడనేవాడు నిన్ను తరుముచున్నాడు. దుష్టుడనేవాడు నీ యవన బ్రతుకును పాడు చేయాలనుకుంటున్నాడు. దుష్టుడనేవాడు నీ యవన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నడిపించడం ప్రారంభిస్తే ముందెన్నడూ వెళ్ళని చోటికి, ముందెన్నడూ చూడని చోటికి నేను వారిని నడిపించబోతున్నాను. సరే, ఆయన నడిపిస్తే ఎలాగుంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మాట ఆలకించండి. అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ అబ్రహాం గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని యవన వయసులో ఉన్నాడు. యవన వయసులో ఉన్న ఈ కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు ఈ వృద్ధుడైన తండ్రి. మరి వివాహం చేయడానికి వస్తే ఈ కుమారుడికి వివాహం చేయాలి. తండ్రి వెళ్ళి ఆ కుమారుడికి ఒక పెండ్లి కుమార్తెను చూసే ఓపిక అతనికి లేదు, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. లేచి నడిచి వెళ్ళి పలానా అమ్మాయి, పలానా ఈమె, పలానా ఊరు అని చూసే పరిస్థితిలో లేడు. వెంటనే ఈ అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే తన యొద్ద ఉన్న ఒక సేవకుని పిలిచి, ఎలియాజర్ అనే సేవకుని పిలిచి, ఎలియాజర్, ఇదిగో నా కుమారుడికి ఒక కుమార్తెను, ఒక పెళ్లి వివాహానికి ఒక అమ్మాయిని చూడు ఎలియాజర్ అని అంటే, వెంటనే ఎలియాజర్ ఏమన్నాడో తెలుసా? అయ్యా వెళ్తాను కానీ నాకు కొంచెం దిగులుగా ఉంది, భయంగా ఉంది. ఎందుకనంటే వెళ్ళిన తర్వాత ఆ ఏ అమ్మాయో నాకు తెలీదు. ఆ రోజుల్లో మనకు వాట్సాప్లు మాట్లాడరే, ఆ రోజుల్లో స్టూడియోలు ఏమి ఉన్నాయా? ఏమంటే కుర్చీ మీద కూర్చొని ఇంటికెళ్ళ ఎరబోసుకొని ఫోటో దిగేది ఏమైనా ఉందా ఆ రోజుల్లో? మాట్లాడరేంటి? ఆ రోజుల్లో కాలు పైన టేబుల్ మీద పెట్టి అద్దాలు పెట్టి దిగే ఫోటోలు ఏమైనా ఉన్నాయా? మరి అలాంటి ఫోటోలు ఏమి లేవు కదయ్యా. మరి ఆమె ఎవరో ఏంటో నాకు తెలీదు, నేను వెళ్ళి ఎవరిని చూసేది అని అడిగితే అబ్రహాం గారు అన్న చక్కని మాట ఏంటో తెలుసా? అబ్రహాం గారు అన్న చక్కని మాట ఏంటో తెలుసా? నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దూత నీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు ఎవరంటే నేను ఒక నూతన మార్గంలో నడిపిస్తానన్నాడు. నడిపిస్తానన్న దేవుడు ఏమంటున్నాడంటే నీవు నా సన్నిధిలో నిలిచి ఉండగలిగితే నేను నా దూతను పంపి నిన్ను నేను నడిపించబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ మధ్య ఒక చిన్న మాట విన్నా. 9th క్లాస్ అబ్బాయి 8th క్లాస్ అమ్మాయిని చేసుకోవడానికి వీళ్ళిద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. చెప్పండి ఎవరెవరు? 9th క్లాస్ అమ్మాయి అబ్బాయి, 8th క్లాస్ అమ్మాయి. ఎక్కడికి వెళ్ళినారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంకులు మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయండి అన్నారు. ఎవరిని? పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని అడిగినారు, అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నావు కదా, వాడు కావాలని అంటున్నావు కదా, మరి వాడు ఎట్ట పోషిస్తాడని అంటే ఆయన గారు పోషిస్తారండి అంటుంది ఈ పిల్ల. ఏంటది? ఆయన గారు ఎట్ట పోషిస్తాడు? చదివేదేమో 9th. ఈ డెప్ప మీద 2 వేసి ఈ పిల్లని వాళ్ళింటికి ఆ పిల్లని ఆ ఇంటికి ఇచ్చినారు. అంటే వివాహం ఎప్పుడు చేసుకోవాలనే అర్థం పర్థం లేని లోకంలో మనం ఉంటున్నాం. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తాను. ప్రేమ అనే ఒక భయంకరమైన పాపం అనే లోకంలో మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఉంటూ ఈ భయంకరమైన పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? భక్తి చేస్తున్నాడు ఒక యవనస్తుడు,
ఒక అమ్మాయిని అన్యురాల్ని ప్రేమించున్నాడు. ఈ లోపు భక్తి చేసే ఈ అబ్బాయి మందిరానికి ఇలాగునే ప్రార్థనకు వచ్చినాడు. ఈ లోపు అమ్మాయి ఫోన్ చేసి, అబ్బాయి నేను నీ కొరకు సినిమా థియేటర్ దగ్గర ఎదురు చూస్తున్నాను, త్వరగా రా. ఈ అబ్బాయి అన్నాడు, అమ్మాయి నేను ఈరోజు ప్రార్థనకు వచ్చినాను, నేను ఇంటికి రానమ్మా, నేను తర్వాత కలుస్తాను, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాను, ఏమనుకోబాక అని అంటే ఆమె అన్నమాట ఏంటో తెలుసా? వచ్చినవా 10 నిమిషాలు ఆగుతా, ఆలస్యమైన రాలేదా ఈ రోజుతో నీకు నాకు తెగతెంచులు అన్నది. పాపం ఆ మాట కంగారు పడిపోయి అయ్యగారితో అడావుడిగా ఇంత ప్రార్థన చేయించుకొని ప్రార్థనలో కూర్చోకుండా వెళ్ళిపోయినాడు. ఇక బండేసుకొని మోజున పరిగెడుతున్నాడు. సినిమా థియేటర్ దగ్గర నిలబడింది అమ్మగారు. మొత్తం పూసుకుంది, అన్ని పూయాల్సిందంతా పూసింది. ఇక ఆయన చూసి అయ్యగారు అమ్మగారు ఊగిపోతా ఉంది. ఈ ఊగుడు చూసినాడు, ఈడు బండి నడుపుతున్నాడు అనే సంగతి మర్చిపోయి వేగంగా పోయినాడు. లారీ వచ్చి కొట్టిందండి. కొడితే జరిగింది ఏంటో తెలుసా? ఎగిరి అమాంతంగా వచ్చి ఆమె పాదాల దగ్గర పడ్డాడు. తల పుచ్చైపోయింది. అమ్మాయి ఓ మై గాడ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది ప్రేమ. వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆమె మళ్ళా ఈడు బ్రతుకేమైంది? చనిపోయినాడు. అటు మందిరంలో లేడు, అటు ఆ పిల్లకి. నేను అంటాను, దేవుని కంటే అధికముగా దేనిని కూడా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. దేనికి అంత విలువ నువ్వు ఇవ్వాల్సిన అవసరము. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు ఎవరో తెలుసా? యవనస్తుడు. ఇప్పుడు ఇస్సాకుకు సంబంధం చూస్తుంది ఎవరో తెలుసా? తండ్రి అయిన అబ్రహాం గారు చూస్తున్నాడు. సేవకునికి చెప్పి, సేవకుడా నా కుమారుడికి వివాహము చెయ్యాలి. సేవకుడితో చెప్పంటాడు, నా కుమారుడికి ఒక పిల్లని చూడు, అమ్మాయిని చూడు. అయ్యా మరి ఎవరిని చూడమంటావు అని అంటే, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దూత నీతో కూడా వస్తుంది, నిన్ను నడిపిస్తుంది. వెంటనే ఆ మాట తీసుకొని వెళ్ళినాడు. ఓ మాట చెప్తాను, మనమందరం ఎవరమంటే ఇస్సాకు అనే యేసుక్రీస్తును వివాహము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడో తెలుసా? ఎవరిని పంపిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని ఆ యేసయ్యకు వివాహం చేయడానికి దైవజనులను దేవుడు మీ ముందు నిలబెట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. మనం ఆయన సన్నిధిలో నిలబడగలిగితే నేను అంటాను, మనలను నడిపించుటకు ఒక దూత బయలుదేరి వచ్చునుగాక. ఆ దూత ఎలా నడిపిస్తుందంట? ముందెన్నడు వెళ్ళని మార్గములో, ముందెన్నడు ఎరగని మార్గములో, నువ్వు ఎప్పుడు చూడని మార్గములో, ఎప్పుడు వెళ్ళని మార్గములో నా దేవుడు నడిపించడం ప్రారంభిస్తే ఆయన కార్యాలు ఎలాగుంటాయో తెలుసా? ఊహకు మించిన గొప్ప కార్యములు నా దేవుడి యవన జీవితములో చెయ్యునుగాక. నమ్మిన వారందరూ కుడి చేయి పైకెత్తి అందరూ చేతులెత్తు కామేన్ చెప్పుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపించే విధానం ఏంటంటే, నిన్ను ఒంటరిగా పంపడంట, దూతనిచ్చి పంపుతాడు. అందరు చెప్పండి, ఏమిచ్చి పంపిస్తాడు? ఒక దూతనిచ్చి పంపుతాడు. నేను అంటాను, ఆ దూతనే నీతో ప్రయాణం చేస్తే, ఆ దూతనే నీతో కూడా నడిస్తే, ఆ దూతనే నీ ప్రయాణంలో ఉంటే, నీ యవన బ్రతుకులో ఎదురవుతున్న ప్రతి శోధనలు, ప్రతి ఇబ్బందుల నుండి ఆ దూతనే తప్పించునుగాక. మనం యవనస్తులం. మొనొక యవనస్తుడు ఫోన్ చేసి అంటాడు, అన్నా నేను యవనస్తుని కదా, ఎంత నీ శోధన నేను తట్టుకోగలను, ఎంత నేను భరించగలను. కొన్నిసార్లు నేను అదుపు తప్పిపోయి పాపం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నా. నేను అంటాను, అలాంటి వ్యక్తులతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. నువ్వు ఆ శోధనలు నీవు తట్టుకోలేవు. తట్టుకొని దాన్ని దాటింప చేయగలిగిన ఒక దూత నీతో కూడా వచ్చునుగాక. చెప్పుకోండి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఈ యవన బ్రతుకులో కొన్ని శోధనలు మనం తట్టుకోలేం. కొన్ని ఎదురవుతున్న భయంకరమైన ఆ పరిస్థితులు, ఆ పాపాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు, దాన్ని ఎదుర్కోవడం మన వల్ల కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండగలిగితే అది తట్టుకోవడానికి, దాన్ని దాటింప చేయడానికి నేనే ఒక దూతను నీ కొరకు పంపుతాను. ఆ దూత ఆ శోధనలో నుండి నిన్ను తప్పించునుగాక, దాటింప చెయ్యునుగాక. ఆమేన్ చెప్పుకుంటారా గట్టిగా? ఈరోజు ఎందుకో ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతుండగా, అయ్యా నేను యవన వయసులో ఉన్నాను, కొన్ని పరిస్థితులు ఎదుర్కోవచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, దాన్ని జయించలేకపోతున్నాను, ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు, కంగారు పడిపోతున్నావు కదా. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతుండగా ఒక దూత నీ ముందు నడవబోతుంది. ఆ దూత నీ ముందు నడవాలనంటే నువ్వు ఎక్కడ నిలబడాలి? కొంచెం గట్టిగా చెప్పండి.
గట్టిగా నోరు విప్పి చెప్పండి అందరూ. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. అందరూ చెప్పండి, ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో. యోసేపు ఎక్కడ నిలబడ్డాడట? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దానియేలు ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అననీయ, అజర్య, మిషాయేలు ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దావీదు ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. సన్నిధిలో నిలబడిన ప్రతి యవనస్తుని దేవుడు విడిచిపెట్టలేదండి. తన దూతను పంపి వారిని నడిపించినట్లుగా ఈ రోజు ఆయన సన్నిధిలో నిలబడిన నీ వైపు చూస్తున్న దేవుడు తన దూతను పంపి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. సరే, తన దూతను పంపించి నడిపిస్తే ఎలాగుంటుందో, ఎలాంటి పరిస్థితులు ఏమవ్వబోతున్నాయో కొన్ని విషయాలు చెప్తాను. లూకా సువర్తమానం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతారా? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును. ఇక్కడ గమనించండి, ప్రతి పల్లము ఏమవబోతుందట? చూడండి, అందరు నా వైపు చూడండి. ఒక దూత నిన్ను నడిపించడం ప్రారంభిస్తే, ఒక దూత నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తే, నీ యవన బ్రతుకును, నీ యవన జీవితాన్ని ఒక దూత చెయ్యి పట్టుకొని నడిపిస్తే, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి పల్లము పూడ్చబడును. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ప్రతి పల్లెం ఏమవబోతుంది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పల్లెము అంటే అది దిగుడా, ఎక్కుడా? కొంచెం మాట్లాడాలా. ఆత్మీయ జీవితంలో దిగబడిపోతున్నావు, దిగజారిపోతున్నావు, ఇలా దిగుతున్న సమయంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేనే నీ చేయి పట్టుకుని నడిపిస్తే, నా దూత నీ చేయి పట్టుకుని నడిపిస్తే, పల్లెములోనికి దిగజారిపోకుండా నా దేవుడు నిన్ను అందులో పూడ్చి నిన్ను చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించునుగాక. ఆమేన్ చెప్పుకుందమ్మా గట్టిగా. ఆ తర్వాత మాట ఏమని రాస్తుందమ్మా? ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. నీ ముందు నిలిచిన ప్రతి మెట్ట, ప్రతి కొండ, వాటన్నిటిని దేవుడు చదును చేయునుగాక. మరి ఇప్పుడు అది చదును చేయబడాలనంటే ఎవరు పట్టుకోవాలి నీ చెయ్యి? దూత పట్టుకోవాలి. మరి ఆ దూతని చెయ్యి పట్టుకోవాలంటే నువ్వు ఎక్కడ నిలబడాలా? కొంచెం గట్టిగా చెప్తారా? ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. అది వివాహ విషయమే కానీ, లేదా ఉద్యోగ విషయంలోనే కానీ, నీ ఫ్యూచర్ గురించే కానీ, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నావు. కొన్ని ఆలోచనల వలన ఈ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నావు. కొన్ని కొండలు కనబడుతున్నాయి, కొన్ని ఎత్తులు కనబడుతున్నాయి, కొన్ని లోయలు కనబడుతున్నాయి. పరిస్థితులు ఎలాగుందంటే చదవాలని ఆశ ఉందే కానీ ఆర్థికంగా నలిగిపోతున్నావు. నువ్వు మంచి ఉద్యోగం చేయాలని కోరుతున్నావు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు, ఎటు చూసిన మార్గాలు కనబడట్లేదు. దానికి కారణం ఏంటంటే కొన్ని కొండలు, కొన్ని గుట్టలు నీకు ఎదురుగా నిలబడ్డాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అవన్నీ ఎవ్వడు తొలగించలేడు. ఏ నరుడు, ఏ మనుషుడు దాని సదును చేయలేడు. కానీ నీవు నా సన్నిధిలో నిలబడి చూడు, నేనే ఒక దూతను నీ కొరకు పంపుతాను. ఆ దూత నీవు వెళుతుండగా నీ మార్గము ముందున్న కొండలు, గుట్టలు వాటన్నిటిని చదును చేసి ఆయన నిన్ను నడిపించునుగాక. చెప్పుకోండి ఆమేనని చెప్పుకోండి గట్టిగా. నేను అంటాను, ఆ పరిస్థితుల్లో ఇక్కడ చాలా మంది యవనస్తులు కూర్చొని ఉన్నారు. అయ్యా, మేమేదో మంచి విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం, చదవాలనుకుంటున్నాం, ఓ పై స్థానంలో ఉండాలనుకుంటున్నాం. నేను అంటున్నాను, ఎవ్వరు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. ఈరోజు ప్రభు ప్రమాణపూర్వకంగా నీతో చెప్తున్నాడు. ఒకసారి పరీక్ష రాసి ఉన్నావు, ఓడిపోయినావు. రెండోసారి పరీక్ష రాస్తున్నావు, గెలవలేదు, ఓడిపోయినావు. మూడోసారి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు 2 సార్లు రాసిన ఈసారైనా వస్తుందని. ఏం భయపడదు. ఎవరి సన్నిధిలో నువ్వు ఉన్నావో ఒక దూత నీ ముందు నడవబోతుంది. ఆ దూత నీ కొండను, నీ పర్వతాన్ని, ఎత్తైన వాటన్నిటిని చదును చేసి నువ్వు ఊహకు మించిన గొప్ప కార్యములు చేయుటకు ఈ 2024లో నా దేవుడు నీకు విజయమును దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఒక్కసారి నష్టపడిపోయినావని, ఓడిపోయినావని అక్కడితో వదిలేయొద్దు. నువ్వు ఒక దర్శనము కలిగిన వ్యక్తివి. దేవునికి నీ మీద ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఒకసారి నష్టపడిపోయినానని, ఓడిపోయినానని, ఫెయిల్ అయిపోయినానని, ఇక నా బ్రతుకింతేనని నువ్వు వేసారిపోయి ఇక నీ బ్రతుకును ముగించడానికి నువ్వు తీర్మానం చేయొద్దు. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. కుమార్తె, కుమారుడా, ధైర్యము తెచ్చుకో. ముందెన్నడు వెళ్ళని మార్గంలో నేను నడిపిస్తానంటున్నాడు.
నువ్వు ఎరుగని మార్గములో నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. నడిపిస్తానన్న దేవుడు మాటిచ్చిన వాడు నరుడు కాదు కదా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పుందమ్మా గట్టిగా. మరి అంతటి దేవుడు ఈరోజు నీకేమైనా మాటిస్తున్నాడంటే, నా సన్నిధిలో నిలబడు, నా సన్నిధిలో నువ్వు. అబ్రహం అంటున్నాడు ఎలియాజరుతో, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దూత నీతో కూడా వస్తుంది. ఎలియాజర్ భయపడకు, పో. వెంటనే వెళ్ళినాడు. అక్కడ కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎలాంటి పరిస్థితితో తెలుసా? వెళ్ళినప్పుడు బానే పలకరించినారు. వెళ్ళగానే ఆ కుటుంబం అంతా కలిసి, అయ్యా ఇది యెహోవా వలన జరిగిన కార్యం, అవుననుటకు కాదనుటకు అసలు మేమెవరమయ్యా అన్నారా? అంత బానే ఉంది. రాత్రి అయిపోయింది కదా, తినేసి పడుకోండి, రేపు ఉదయకాలం వెళ్దురులే అని అన్నారు. రాత్రి అయిపోయింది, తిన్నారు, పడుకున్నారు. ఉదయకాలం లేచేటప్పుడు మాట మారింది. ఇప్పుడు ఏమన్నారో తెలుసా? అయ్యా ఇంకా కొద్ది కాలం మా దగ్గర ఉంచు, కానీ ఎవరి సన్నిధిలో అయితే అబ్రహాం మోకరించున్నాడో అతని దేవుడు దూతను పంపినాడు కదా. ఆ దూత ఏం చేసిందంటే, ఇలా తల్లిదండ్రులు మనసులు మారినాయి కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం మారలేదు. ఆ అమ్మాయి ఏమన్నది తెలుసా? అయ్యా నేను ఆ దైవజనుడితో కూడా వెళ్తాను. చెప్పండి ఏమన్నాడు? ఏమన్నది ఆమె? ఏమన్నది? నేను ఆ దైవజనుడితో కూడా. నేనంటాను ఈరోజు నువ్వు ఏ పని నిమిత్తమై బయలుదేరుతున్నావో, ఏ చదువు నిమిత్తమై బయలుదేరుతున్నావో ప్రవచన రీతిగా ప్రభు చెప్తున్నాడు. ఏ ఉద్యోగం నిమిత్తమై ఇంటర్వ్యూకి వెళ్తున్నావో, ఏ వ్యాపారం నిమిత్తమై అడుగులు వేస్తున్నావో, ఏ వివాహం విషయమై దేవుని చిత్తానుసారమైన వివాహమై అడుగులు పెడుతున్నావో, నా దేవుడు ఒక దూతను పంపించి ఆటంకాలన్నీ తొలగించి సఫలము చేసి నీకు విజయమును దయచేయునుగాక. రెండు చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నడిపించాలి అని అంటే ఒక దూతను పంపాలి. ఇప్పుడు దూతను పంపాలంటే నువ్వేం చేయాలా? ఎక్కడ ఉండాలండి? నేను అంటాను ఈరోజు చాలామంది యవనస్తులు పతనం అయిపోతున్నారు. దేవుని సన్నిధిలో లేక, దేవుని సన్నిధిలో లేకపోవడం వలన క్రైస్తవులని చెప్పుకున్న యవనస్తులే క్రైస్తవ బ్రతుకు బ్రతకట్లేదు కదా. శాపగ్రస్తులైపోయి, దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక భ్రష్టులైపోయి, శాపగ్రస్తులైపోయి చాలామంది హఠాత్తు మరణాలు చెందుతున్నారు కదా. ఈరోజు ఆ బ్రతుకు నీకు రాకుండా ఉండాలంటే ప్రభు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, నా సన్నిధిలో నిలబడు. నీ ఫ్యూచర్, నువ్వు ఏది కోరుతున్నావో, ఏ దర్శనము కలిగి ఉన్నావో ఆ దర్శనం నీ కళ్ళు మాత్రమే కాదు, ప్రజల కళ్ళు చూచేటట్టుగా, వారి చెవులు వినేటట్టుగా, ఆలకించున్నట్లుగా నీ బ్రతుకులో నేను అది చెయ్యబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు నీ గురించి ఏదో గొప్ప వినాలని ఆశపడుతున్నారు కదా. తల్లిదండ్రులు నిన్ను ఒక స్థానములో చూడాలని ఆశపడుతున్నారు కదా. నేనంటాను తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రయాసపడి ఉన్నారు. వాళ్ళు తినకనో ఏమండి ఉండో లేకపోయినా నిన్ను మాత్రం ఏ రోజు పస్తు పెట్టలేదు కదా. నేను ఒక స్థాయిలో చూడాలని ఆశపడుతున్నారు కదా. నేను ప్రవచన రీతిగా చెప్తున్నాను, నీ తల్లిదండ్రులు కళ్ళు చూడాలనుకున్న దానిని, వినాలనుకున్న దానిని నీ మూలంగా దేవుడు అది నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నవాడు, ఈ మాటకు మీరు అందరు గట్టిగా చెప్పండి, ఓడిపోడు. చెప్పండి గట్టిగా, ఆయన సన్నిధిలో ఉన్నవాడు. చెప్పాలి బ్రదర్స్, మీరు చెప్పండి. ఆయన సన్నిధిలో ఉన్నవాడు, ఆయన సన్నిధిలో ఉన్నవాడు నష్టపడిపోడు. ఆయన సన్నిధిలో ఉన్నవాడు ఫెయిల్యూర్ అనే మాట వినబడదు. ఆయన సన్నిధిలో ఉన్నవాడు సాతాను చేతిలో పడడు. ఆయన సన్నిధిలో ఉన్నవాడు దేవుని చేతిలో బలముగా వాడబడతాడు. మీరు చెప్పరా? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో ఉన్నవాడు గట్టిగా ఓడిపోరు. అనేక ఓటమిలు 2023లో నువ్వు ఎదుర్కొన్నావు. ఓ పక్కన చదువుల ఓటమి, ఆర్థికంగా ఓటమి, ఉద్యోగపరంగా ఓటమి, భవిష్యత్తు విషయంలో ఓటమి, వివాహ విషయంలో ఓటమి, చదువుల విషయంలో ఓటమి. నేనంటాను ఈరోజు ఎందుకో నేను పిలిచి దేవుడు నీకు మాటిస్తున్నాడు ప్రమాణపూర్వకంగా, నువ్వు నా సన్నిధిలో ఉన్నావు, నువ్వు ఓడిపోవు, నువ్వు ఓడిపోవు, నిన్ను ఓడిపోనివ్వను. ఎందుకు ఓడిపోనివ్వను అని అంటే, నిన్ను పట్టుకున్నవాడు దేవుని దూత. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతారా? యాకోబు వంశస్థులారా రండి రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. 2వ పాయింట్, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఓడిపోకుండా తన దూతను పంపి మనలను నడిపిస్తాడు. 2వ మాట ఏంటంటే, ఇక రాసిన మాట, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని దూతనే మన దగ్గరికి వస్తే అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? యెహోవా వెలుగులో నిన్ను నడిపించునుగాక. ముందెన్నడూ ఎరగని మార్గములో నడిపిస్తానన్నాడు. ఏంట మార్గం? నిన్ను వెలుగులో నడిపిస్తాడు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. దేంట్లో నడిపిస్తాడట? వాక్యమే వెలుగై ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏమై ఉంది వాక్యం? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నా వాక్యము నీ పాదమునకు దీపమై ఉంది, వెలుగై ఉంది. ఈరోజు నేను ఒక వెలుగులోనికి ప్రభు నడిపించాలనంటే నీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? వెలుగనగా వాక్యం కదా. ఆ వాక్యములో నిన్ను నడిపించడం ప్రారంభిస్తే, వాక్యము జుంటె తేనె కంటే మధురమైన ఆ వాక్యము నిన్ను నడిపించడం ప్రారంభిస్తే, మరలా ఎక్కడ కూడా ఓడిపోనివ్వకుండా ప్రతి క్షణం వాక్యము నేను ఎత్తి పట్టుకొని నడిపించునుగాక. ఇన్ని వాగ్దానాలు బైబిల్లో చేస్తున్నాడు. ఎవరి కొరకు చేస్తున్నాడండి? మాట్లాడండి. ఎవరి కొరకు చేస్తున్నాడు? ఇన్ని వాగ్దానాలు ఎవరి కొరకు ఇచ్చున్నాడు? ఇన్ని ప్రమాణాలు ఎవరి కొరకు చేస్తున్నాడు? అసలు ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చున్నాడు అని అంటే, ప్రతి క్షణం వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. ఓ మాట చెప్తాను. యోసేపు కలగన్నాడు. ఆ కల కన్న తర్వాత అన్నలందరినీ పిలిచి చెప్పినాడు. చెప్పకపోతే తన్నులు పడేటివి కావు. తన్నులు పడినా పర్వాలేదు, నేను వాక్యం అనేది దేవుడు నాకు ఏది బయలుపరుచున్నాడో దాన్ని నేను చెప్పాలనుకున్నాడు. ఆ నాటి నుండి వాక్యాన్ని ఎత్తుపట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు ఆ వాగ్దానం నెరవేరుతుందో లేదో చూద్దాం అనుకున్నాడు. అక్షరాల వాగ్దానాన్ని దేవుడు నెరవేర్పు చేసి తనను సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. నేను అంటాను, న్యూ ఇయర్కి, కొత్త సంవత్సరానికి అందరం వాగ్దానాలు తీసుకున్నాం. వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టేయడం కాదండి. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి వాగ్దానాన్ని చేతులు పట్టుకొని ప్రార్థన చేయి. ఆ వాక్యమట నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరుగని మార్గానికి నడిపించబడాలంటే ఇదేని ఎత్తిపట్టుకోవాలా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఈ సంవత్సరం వాగ్దానం ప్రతి ఉదయకాల స్తోత్ర ప్రార్థనలు పలుకుతా నేను. ఏమని తెలుసా? వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. అంత మాత్రమే కాదు, వ్యక్తిగత వాగ్దానం కూడా ఉంది మనకి. వ్యక్తిగత వాగ్దానాలు కూడా ఇచ్చినాడు. ఆ వాగ్దానాన్ని కూడా ఎత్తి పట్టుకున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ఆ వాగ్దానం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది యాక్టివేట్ అవుతుంది. ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే, ముందెన్నడూ ఎరగని మార్గంలో నడిపించడం ప్రారంభిస్తుంది. ఆ వాక్యమే నేను నడిపిస్తే చీకటి అంత వెలుగుకరంగా దేవుడు మారుస్తాడు. నీ చీకటి బ్రతుకును దేవుడు మారుస్తాడు. చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపిస్తాడు. చీకటి బ్రతుకులో ఉన్న నీ కుటుంబాన్ని వెలుగులోనికైనా తోడుకొని వెళ్తాడు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన చేయడానికి వెళ్ళినాను. ఆమెతో ఒక మాట చెప్పాలనిపించింది. అమ్మా, వాక్యం చదువుకో అని చెప్పాలనిపించింది. చెప్తే ఆ తల్లి ఏమన్నదంటే, నాకు చదువు రాదయ్యా అన్నది. మరి ఇంట్లో చదివిన వాళ్ళు ఉన్నారని అంటే, మా అమ్మాయి చదువుతుంది, మా అబ్బాయి చదువుతాడు, మా కోడళ్ళు చదువుతుంది, అయ్యా వీళ్ళందరూ చదువుతారు, నాకు చదువు లేదయ్యా. ఒక మాట చెప్పినాను, నీకు చదువు లేదు కదా, వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టించుకొని చదివించుకో, నీలో ఉన్న చీకటి శక్తులు లయమైపోతాయి. చెప్పొచ్చినానండి. సరిగ్గా వారం రోజులు చెప్పిన తర్వాత మానక పిల్లల్ని పెట్టుకొని రోజు వాక్యం చదివించుకుంటుంది, వింటా ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆనాటి నుండి ఈనాటి వరకు దుష్టుడు అనేవాడు మా ఇంట్లోకి ప్రవేశించకుండా దేవుడు కాపాడినాడయ్యా. గల కార్యం ఏంటంటే, వాక్యము నీకొక ప్రాకారాన్ని వేయగలిగినది. వాక్యము నీకొక కంచెను వేయగలిగినది. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. కానీ నేను అంటాను, వాక్యాన్ని మనసులో ధ్యానించడం కాదు, నోటితో దాన్ని పలకాలి. చెప్పండి, వాక్యాన్ని ఏం చేయాలి? నోటితో పలకాలి. వాగ్దానాన్ని ఏం చేయాలి? నోటితో పలకాలి. నువ్వు నోటితో పలికినప్పుడే సాతానుగాడు నీ దగ్గరికి రాడు, దుష్టుడు నీ దగ్గరికి రాడు. మరి దుష్టుడు నీ దగ్గరికి వస్తున్నాడంటే, నాకు వాక్యం బాగా తెలుసయ్యా అని చెప్పి మనసులో పెట్టుకుంటే సరిపోయిందా?
నేనంటాను ప్రతిరోజు వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడు. ఇన్ని ఖడ్గాలు ఇచ్చినాడో తెలుసా? బైబిల్లో ఎన్ని ఖడ్గాలు ఇచ్చినాడో తెలుసా? ఒక్కొక్క శత్రువుకు ఒక్కొక్క ఆయుధాన్ని దేవుడు ఇచ్చినాడు. రోగం వచ్చినప్పుడు దానికి ఒక ఆయుధం పెట్టినాడు, దాని పేరు నిన్ను స్వస్థపరచు యెహోవాను. నువ్వు నడవలేకపోతున్నావు, నిన్ను నడిపించువాడను. దుఃఖముతో, కన్నీటితో, వేదనతో ఉన్నావు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, అక్కడ అంటున్నాడు నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడను నేనే. శత్రువుని ఎదుట నిలబడి యుద్ధం చేయడానికి ఉన్నాడు. బైబిల్లో మంచి ఆయుధం నీ చేతికి ఇచ్చినాడు. ఏంటో తెలుసా? ఎవడు నీ ఎదుట నిలవనేరాడో. ఇన్ని ఆయుధాలు ఇచ్చినప్పుడు ఆ ఆయుధాలు దేనికి దానికే వాడాలా? అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఏమండి, ప్లంబర్ సామాను ప్లంబర్కే వాడాలా? వెల్డింగ్ సామాను వెల్డింగ్కే, వెల్డింగ్ సామాను తీసుకొచ్చి ప్లంబర్కి వాడడానికి లేదు. అందుకని దేనికి దానికి ఒక ఆయుధాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయుధాన్ని నువ్వు వాడగలిగితే జయం ఎందుకు చూడలేవు? ఆయుధం వాడకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ పట్టుకొని వస్తున్నావే తప్ప వాక్యాన్ని మాత్రం నువ్వు ధ్యానం చేయట్లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు ఈ వాక్య ధ్యానము చేస్తావో, ఏ రోగానికి, ఏ సమస్యకు, ఏ దానికి ఏ ఆయుధము కావాలో దీని ద్వారా దేవుడు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? నేను అంటాను, ఆ చెవులో చెవిటోడు పెట్టుకున్నట్టు ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఏదో వినుకుంటూ పోతున్నావే, అదేదో వాక్యాన్ని వినుకుంటూ వెళ్తే ఒక్కొక్క మాట ఒక్కొక్క సమయంలో నీకు జ్ఞాపకం వచ్చినప్పుడంతా ఆ మాట నిన్ను ధైర్యపరచదా? ఆ మాట నిన్ను బలపరచదా? ఇప్పుడు ఆడియో బైబిల్స్ వచ్చేసినాయి కదా, చక్కగా చెవులో పెట్టుకొని ఒక అధ్యాయాన్ని ప్రారంభించుకొని నువ్వు బయలుదేరి చూడు. నువ్వు గమ్యం చేరే లోపు ఈ అధ్యాయం అంతా నీ చరిత్రను చదివి నీకు వినిపిస్తుంది. నీ కుటుంబ పరిస్థితుల్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ సమయంలో నువ్వు అధైర్యపడిపోతున్నావో ఆ అధైర్యపడిపోతున్న సమయంలో వింటున్న ఈ వాక్యము నిన్ను ధైర్యము కలగ చేస్తుంది కదా. నిన్ను వెలుగులోనికి నేను నడిపిస్తానన్నాడు. మరి వెలుగులోనికి నడిపించాలనంటే వాక్యం అనేది నీలో ఉండాలి కదా, వాక్య ధ్యానం అనేది నీలో ఉండాలి కదా. ప్రతిరోజు వాక్యమును ఎత్తిపట్టి మనం మాట్లాడుదాము గాక. చెప్పుకోండి ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆయన నడిపించే విధానం. ఆయన నడిపించే విధానం. మూడో విషయం చదువుదాం. మీకా 4వ అధ్యాయం 5వ వచనం. మీకా 4వ అధ్యాయము 5వ వచనం. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము, మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆమేన్ చెప్పుకుందాం అయితే గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అందరు ఇటు చూడండి, నా వైపు చూడండి. అక్కడ రాసిన మాట చూడండి. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. ఇటు చూడండి, అందరు నా వైపు చూడండి. తమ తమ దేవతల నామమును స్మరించుకుంటూ నడుచుకుంటున్నారు. నడుచుకుంటలేదు అనుకుంటున్నారా? నడుచుకుంటున్నారండి. కానీ వాళ్ళు తమ తమ దేవతల నామములు స్మరించుకొని నడిచినా వారు వెలుగులోకి వెళ్ళట్లేదు, చీకట్లోనికే వెళ్తున్నారు. కానీ ఇక్కడ రాసిన మాట చూడండి. వారు అలా నామాన్ని ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు నీకేమైంది? నీవు నా నామాన్ని ఎత్తిపట్టి మాట్లాడగలిగితే, ఇటు చూడండి, ఇటు చూడండి. ఐగుప్తులో వారు రథముల మీద వస్తున్నారు, నేనేమో సముద్రమును నీకు దాటింప చేస్తాను. నా నామమును ఎత్తిపట్టి మాట్లాడు. ఆ మాట మరొకసారి చదువుతాడు చూడండి. మరలా ఆ మాట చదవండి ఒకసారి. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. ఏమండి, అన్యుల్ని చూసి కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారి దేవతల కొరకు వాళ్ళు ప్రాణం పెడుతున్నారు. వాళ్ళు దేవతల కొరకు వారు ఒళ్ళు గాయం చేసుకుంటున్నారు. వాళ్ళ దేవతల కొరకు అది నిజమైన దేవుడు కాదని తెలిసిన, మాట్లాడే దేవుడు కాదని తెలిసిన, అది శ్వాస పీల్చుకునే దేవుడు కాదని తెలిసిన, ఊపిరి లేనివాడని తెలిసిన దాని కొరకు ప్రాణం పెడుతున్నారే. నిజ దేవుని ఆరాధిస్తున్న యవనస్తుడు అయిన నీవేం చేస్తున్నావు దేవుని కొరకు? ఆయన నామాన్ని స్మరిస్తున్నావా? ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావా? ఆయన నామం నీ నోట్లో ఉంటుందా? ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నావా? ఏమండి, పండగలు వచ్చినాయి అని అంటే యవనస్తుడు లేడు, పిల్లోడు లేడు, పెద్దోడు లేడు, అందరూ భక్తి చేస్తున్నారే. ఒక అన్యుడు
నామకార్థ భక్తి అది. ఊపిరి లేని దేవుణ్ణి, ఊపిరి లేని దేవతను, ఏమండి మాట లేని దేవత దగ్గరికి వెళ్తున్నారే. మాట్లాడగలిగిన దేవుడు నీ పక్షమున ఉండగా నీ నడిపిస్తానన్నప్పుడు ఆయన నామాన్ని ఎందుకు నువ్వు స్మరించలేకపోతున్నావు? ఒక యవనస్తుడిగా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిజ దేవుని ఆరాధిస్తున్న నీవు నిజ దేవుని నామాన్ని స్మరించక ఒక అన్య దేవతలు వెంట తిరుగుతున్న, అన్య స్నేహం చేసి వాళ్ళతో కలిసి తిరగడానికి ఇష్టపడుతున్నావే. మూహ దేవుని వెంట తిరగడానికి ఇష్టపడుతున్నావే. మాట్లాడే దేవుని వైపు తిరగక వాడిని నీవు ఇక్కడికి తీసుకురావాల్సింది పోయి నువ్వు అక్కడికి వెళ్తున్నావుగా. వాడితో కలిసి తిరుగుతున్నావుగా, వాడితో కలిసి ఆడుతున్నావుగా, వాడితో కలిసి పండగల్లో వెళ్తున్నావుగా, వాడితో కలిసి నాటకం వేస్తున్నావుగా. ఎందుకు నీ కుటుంబం దీవెనకరంగా ఉండట్లేదు? నీ యవన బ్రతుకు ఎందుకు నాశనమైపోతుంది? ఎందుకు చెదిరిపోతుంది? ఏది అడిగినా నీ భవిష్యత్తు ఎందుకు బాగుపడట్లేదంటే గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళేమో పూజిస్తున్నారు, వాళ్ళ దేవతల నామాలు స్మరిస్తున్నారు. నువ్వు నిజ దేవుని ఆరాధిస్తూ కూడా యథార్థంగా లేవని ప్రభు ఈరోజు చెప్పమన్నాడు నీకు. ఇక్కడ రాసిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఏం చేయాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, చిన్న పిల్లోడివేం కాదు కదా. వాళ్ళు చేస్తున్నంత నీకు తెలుస్తుంది కదా. అది పాపమని నీకు తెలుస్తుంది కదా. అది మనం చెయ్యకూడదని నీకు తెలుస్తుంది కదా. వారి జోలికి వెళ్ళకూడదని తెలుస్తుంది కదా. ఎందుకు ఇంకా స్నేహాన్ని మానలేకపోతున్నావు? ఎందుకు అన్యులతో సహవాసాన్ని మానలేకపోతున్నావు? ఎందుకు ఇంకా అన్యులతో కలిసి నువ్వు ఆడంబరాలు చేస్తూ ఆ ఆటల పాటల్లో కలిసి తిరుగుతున్నావు? మనమైతే ఏమన్నాడు? మనమైతే ఇంకో మాట చదువుతారు చూడండి. కీర్తనలు 20వ కీర్తన 7-8 వచనాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మళ్ళా చూడండి, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదురు. చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటంట? కొందరైతే వాళ్ళైతే అన్యులైతే దేని బట్టి అతిశయపడతారు? రథములను బట్టి. చెప్పండి దేని బట్టి? ఓ మాట చెప్పనా? వారికి ఉన్న బలగమును బట్టి, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బు గర్వాన్ని బట్టి, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి, ఏమండి వారికి ఉన్న సపోర్ట్ని బట్టి వారు అతిశయపడుతున్నారు. నీకు సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే దాన్ని బట్టి కాదు నువ్వు అతిశయపడవలసింది. ఇక్కడ రాసిన మాట, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుముగాక. మనం మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడితే, వారు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడితే జరిగేది ఏంటో తెలుసా? వారు కృంగిరి, మనము లేచి నిలబడి ఉన్నామట. చదవండి ఆ మాట కూడా కంటిన్యూ చేయండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా. చూడండి కంపారిజన్, చూడండి నా వైపు చూస్తూ వినండి. కంపారిజన్ చూడండి. వాళ్ళు తమ దేవతలను వారు స్మరిస్తున్నారు. మనము కూడా మనం ఆరాధిస్తున్న దేవుని ఎల్లప్పుడూ స్మరించాలి. వారైతే రథముల మీద గుర్రముల మీద ఆధారపడ్డారు, అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయిస్తున్నాం. వారైతే కృంగి నేలన పడి ఉన్నారు, మనమైతే లేచి నిలబడి ఉన్నాము. ఇప్పుడు ఇంత క్లారిటీ ఉంది కదా. వారైతే మనమైతే, వారైతే చెప్పండి, వారేమో కృంగిన వారు, మనమేమో వారేమో దేవతలు స్మరిస్తున్నారు. మన నిజ దేవుని మనం ఆరాధిస్తున్నాం. నీకు వారికి తేడా లేదా? నీకు వారికి తేడా లేదా? ఎవడో అన్యుడు వేసుకున్నాడని నువ్వు వేసుకొని తిరుగుతున్నావే. ఎవడో ఒక అన్యుడు కటింగ్ చేసుకున్నట్టుగా నువ్వు కటింగ్ చేసుకొని తిరుగుతున్నావే. ఎవడో ఒక అన్యుడు చినిగిన షర్టు ఏదో ఆ రంగులు వేసుకొని తిరుగుతున్నాడని నువ్వు అదే కాపీ కొడుతున్నావే. మనమైతే వారితో నీకేం సంబంధం?
వారు కృంగిన వారి లెక్కల్లో ఉన్నారు, మనం లేచి నిలబడే లెక్కల్లో ఉన్నాము. మరి లేచి నిలబడేవారు నడిచేవారు, వారితో నీకేం సంబంధం? నీకేం సంబంధం? ప్రభు చాలా స్పష్టంగా ఈ మాట నీతో చెప్పమన్నాడు. వారికి ఉంది భక్తి. ఏది నీలో భక్తి? నీలో భక్తి ఏది? వారితో కలిసి తిరగడానికి ఇష్టపడుతున్నావే? వాళ్ళతో కలిసి ఆటలాడడానికి ఇష్టపడుతున్నావే? వారితో కలిసి పాపంలోకి వెళ్తున్నావే? వారితో కలిసి వ్యభిచారంలో తిరుగుతున్నావే? ఈ మధ్య కొంతమంది యవనస్తులు, భక్తి చేసి యవనస్తులు, మందిరానికి వచ్చే యవనస్తులు, వాడబడే యవనస్తులను కూడా సాతానుగాడు దాడి చేసి మృంగుతున్నాడండి. కొన్ని అన్య స్నేహాల వలన, కొన్ని అన్యుల సహవాసాల వలన మన యవన బిడ్డలు పాడైపోతున్నారు. బల్లలో పాలు పొందేవారు, సేవకుల వెంట తిరిగేవారు త్రాగుబోతులుగా తిరుగుతున్నారు, వ్యభిచారులుగా తిరుగుతున్నారు. గల కారణం ఏంటో తెలుసా? మన దేవుని యొక్క శక్తి వారికి ఎరగక. నువ్వు లేచి నిలబడే స్థితిలో ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్నావా? ఆలోచన చేయి. నువ్వు ఆ భక్తి చేయడం వలన నువ్వు నిలబడట్లేదు, కృంగిపోతావు. కుటుంబంలో కృంగుదల, వ్యాపారంలో కృంగుదల, ఉద్యోగంలో కృంగుదల, ఆరోగ్యంలో కృంగుదల, ఏది ముట్టినా శాపం. గల కారణం ఏంటంటే నీ భక్తిలో మార్పు వచ్చింది, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దావీదట యుద్ధానికి బయలుదేరేటప్పుడు, ప్రభువా యుద్ధానికి బయలుదేరుతున్నానయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఎల్లుమంటావా వద్దా? మోకరించి అడిగితే దేవుడు అన్నాడు, యుద్ధానికి బయలుదేరు, నేను నీకు జయాన్ని అనుగ్రహిస్తాను. సరే, దేవుణ్ణి అడిగే యుద్ధానికి బయలుదేరినాడు. దేవుడు చెప్పినట్టుగా యుద్ధానికి వెళ్ళినాడు, విజయాన్ని దేవుడు ఇచ్చున్నాడు. రెండో మారు మందసం పలానా ఊరిలో ఉందనే సంగతి విని మందసాన్ని తీసుకొచ్చుకోవాలనుకున్నాడు అలా దేశానికి. మొదటి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినాడు? ఇప్పుడు మందసం తీసుకురావాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరిని అడిగినాడో తెలుసా? దేవుణ్ణి అడగలేదు, ఆ ఊరు పెద్దల్ని అడిగినాడు. ఏమన్నా తెలుసా? సార్, నాకు ఒక ఆలోచన వచ్చింది, పలానా ఊరిలో మందసం ఉందట, దాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆ మందసాన్ని మన ఊరుకు తెచ్చుకోవాలి అని వాళ్ళని అడిగినాడు. వాళ్ళని సలహా అడిగితే వాళ్ళేమన్నారో తెలుసా? కొత్త ఎద్దుల బండి ఒకటి రెడీ చేయి, దాని మీద పట్టుకొచ్చేద్దాం అన్నారు. ఇక ఆ మాట విని, కొత్త ఎద్దుల బండే కదా, మందసాన్ని కొత్త ఎద్దుల బండి మీద ఊరేగించుకుంటే తీసుకొద్దాం అనుకున్నాడు. నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినాడు? మందసం తీసుకురావాలంటే ఎవరిని అడగాల? మందసం మనుషులదా? మాట్లాడండి. మందసం నరుడిదా? ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడగకుండా ఎవరిని అడిగినాడు? సలహా అడిగినాడు, మనుషుల్ని అడిగినాడు. ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏమండి, వెంటనే మందసాన్ని తీసుకొచ్చి ఆ ఎద్దుల బండి మీద నిలబెట్టి నెమ్మదిగా ఊరేగించుకుంటూ పాటలు పాడుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ లోపు జరిగింది ఏంటంటే, మందసం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒరిగింది. మందసం ఒరగడానికి గల కారణం ఏంటి? ఇతను ఎవరిని అడగలేదు. రైట్. మందసం ఒరగడం ఆలస్యం. ఈ పక్కనున్న వారు కంగారు పడిపోయి అర్రెర్ర పడిపోతుంది కదా అని అలా పట్టుకున్నారు, చనిపోయినారు. పట్టుకున్నవాడు చనిపోయినాడు. ఇతను చనిపోవడానికి గల కారణం ఎవరు? మాట్లాడాలా? మందసం ఒరగడానికి కారణం ఎవరు? చనిపోవడానికి కారణం ఎవరు? నేను మాట అడుగుతా, మందసం ఎవరిది? ఒరిగినంత మాత్రం పడిపోద్దా? పట్టుకోవడానికి ఎవరున్నారు? మందసం పడనివ్వడు ఆయన, మందసాన్ని పడనివ్వడు. సరే, ఇంకో మాట, మందసం ఎద్దుల బండి మొయ్యాలా, యాజకులు మొయ్యాలా? మాట్లాడండి. వీళ్ళు ఇచ్చిన సలహా ఏంటి? ఎద్దుల బండి. దేవుణ్ణి అడిగితే ఏం సలహా ఇచ్చేవాడు చెప్పండి? యాజకులు మొయ్యాలని చెప్పేవాడు. ఇప్పుడు దేవుణ్ణి అడక్క ఎంత నష్టపడిపోయినాడో తెలుసా? ఆ తర్వాత మందస్సాన్ని అక్కడనే ఆపేసి తీసుకొని వెళ్ళాలనుకున్న ఊరుకు తీసుకొని వెళ్ళకుండా ఆ పేద ఇంటోడు ఒకడు అతను ఉన్నాడు, అతని పేరు ఓబేదేదేము. తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేయండి అన్నాడు. మందసం తీసుకెళ్ళి ఆ ఇంట్లో పేదోని ఇంట్లో పెట్టేసేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మరలా ఇక ఆ దేశంలో ఆయన పరిపాలన చేసుకుంటున్నాడు. కొన్ని రోజులకు ఒక కబురు వచ్చింది. ఏమనో తెలుసా? ఎవరింట్లో మందసం పెట్టి వచ్చినవో ఆ పేదోడు గొప్పోడైపోయినాడు అయ్యా. స్తోత్రం, హల్లెలూయా.
అప్పుడు తీసుకొస్తున్నాడు యాజకుల్ని, తీసుకొచ్చి మందసాన్ని యాజకుల్ని పెట్టి బూరలు దించి నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు. నేను అంటాను, దేవుని సలహా అడిగినంత వరకు నువ్వు ఓడిపోవు. నువ్వు మనుషుల సలహా అడిగినవా, మనుషుల జోలికి వెళ్ళినావా, మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులెత్తి భిక్షమెత్తినవా, ఏ రోజుకైనా నువ్వు ఓడిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట మీకు అర్థమైనట్టు చెప్తాను. నీకు డబ్బులు అవసరం, మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి జాపినావు, ఇస్తాడు. నెల అవ్వగానే ఆడేం ఎదురు చూస్తాడు? వడ్డీ ఎదురు చూస్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినావు, డాడీ డబ్బులు ఇచ్చినాడు, వచ్చే నెలకి వడ్డీ అడుగుతాడా? ఇచ్చిన సంగతే మర్చిపోతాడు ఆయన. అది డాడీకి నరుడుకున్న తేడా. అర్థమవుతుందా? నువ్వు మనుష్యుని సలహా అడిగితే ఆ సలహాకు నువ్వు వడ్డీ కట్టాలి. దేవుని దగ్గర మోకరించగలిగితే వడ్డీ అవసరం లేదు. ఉచితమైన సలహాతో నిన్ను నడిపించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నిన్ను చేయమన్నదంతా ఏంటి? నన్ను స్మరించు, నన్ను స్మరించు. నీ ప్రవర్తనలో మార్పు రానివద్దు. ప్రారంభం నీ భక్తి ఎలాగుండింది, ప్రారంభం నీ పరిచర్య ఎలాగుండింది. ఇప్పుడు ఎందుకు వస్తుందా మార్పు? ఆ మార్పు వచ్చుట వలననే కదా నష్టపడిపోతున్నావు. నా దేవుని కోరిక ఏంటంటే, వేవేల ప్రజల కన్నులు నిన్ను చూడాలి, నీ ఆశ్చర్యాన్ని చూడాలి. వారు నీ ఆశ్చర్యకార్యాన్ని వారు చెవులారా వినాలి. మరి వినాలి అని అంటే ఎలాగుందో ఒకసారి పరీక్షించుకొని, యవన బ్రతుకు ఎలాగుందో, నీ నడక ఎలాగుందో, నీ ప్రయాణం ఎలాగుందో ఒకసారి ఆలోచన చెయ్యి. నేను అంటాను, అన్యుడు నువ్వు ఇద్దరు ఒక దగ్గర నిలబడితే ఒకే రకంగా కనబడుతున్నారుగా, నీలో ప్రత్యేకత ఏం కనబడట్లేదు కదా. నా దేవుడు ఏమంటున్నాడంటే, నీలో ఈ రోజు నుండి ఒక ప్రత్యేకత కనబడును గాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. వారు కృంగిరి, వీరు లేచి నిలబడిరి. ఇప్పుడు లేచి నిలబడే స్థితిలో ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు కృంగిపోవాలని అనుకుంటే వారితో కలిసి తిరుగు. లేచి నిలబడాలనుకుంటే దేవునితోనూ దేవుని సేవకులతో కలిసి తిరగగలిగితే నా దేవుడు ఎన్నడూ నిన్ను కృంగనివ్వడు. లేచి నిలబడే స్థితిలో దేవుడు నిన్ను ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు, యవనంలో ఉన్నాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతాం. నేను అంటాను, ఆ తిరుగుడేదో చేసేదేదో దుష్టునికి, ఆ సాతానుగాడికి పేరు వచ్చేటట్టు చేయకుండా ఆ ప్రయాస ఏదో దేవుని పని నువ్వు చేయగలిగితే, ఆహా, పైన నీ కొరకు మార్కులు వేస్తాడు ఆయన. నీ కొరకు ఒక ఆస్తిని సమకూర్చి పెడతాడాయన. ఇక్కడ నువ్వు ప్రయాసపడి, నరుల కొరకు ప్రయాసపడిన దానికి ఏ ఆస్తి నీ కొరకు సమకూర్చబడదు. దేవుని కొరకు చిన్న పని చేయి, నీ కొరకు పరలోకములకు ఆస్తిని దేవుడు సమకూరుస్తాడు నీ కొరకు. మరి దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు తపన పడుతున్నావు? దేని కొరకు తిరుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయను. ఈరోజు ఒక యవనస్తుడా, యవన సహోదరి, నీతో ప్రభు మాట్లాడుతుండగా దేని కొరకు నువ్వు పని చేస్తున్నావు? యేసయ్య నామమును మనము స్మరించుదుముగాక. చివరిగో మాట చెప్తాను, 4వ మాట. కొలెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. 6, 7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి. మనం చదివిన అన్ని రెఫరెన్స్ లో నడిపిస్తాడు 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 అనే మాటని మనం వింటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసిన మాట చూడండి, మరలా జాగ్రత్తగా ఆలకించండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు 2 విషయాలు చేయాలంట. ఒకటి స్థిరపడాలి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 2 చేసినప్పుడు ఆయన మిమ్మలను నడిపించునుగాక.
అందుకని అన్నాడు, ఎరుగని మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. ఎరుగని మార్గములో దేవుడు నిన్ను నడిపించాలంటే ఇక్కడ రాసిన 4వ మాట ఏంటంటే, 1 స్థిరపడాలి, 2వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాక్యములో స్థిరపడు, సంఘములో స్థిరపడు, ప్రార్థనలో స్థిరపడు, భక్తిలో స్థిరపడు, పరిశుద్ధతలో స్థిరపడు. నువ్వెప్పుడైతే స్థిరపడతావో, 2వది అక్కడ అన్నాడు, ప్రతి విషయంలో నువ్వేం చెల్లించాలి. అందుకనే కృతజ్ఞత లేని హృదయం, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. అందరం, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదా. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదాం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఏం చెల్లించాలంట ఆయనకి? దేనిని నేర్చుకున్నావో దాని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. విశ్వాసములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విశ్వాసములో మన ఆదివారం కూడా విశ్వాసం గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చున్నాను. విశ్వాసము దేవునికి దగ్గరగా నిన్ను తోడుకొని వెళ్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? నేను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తా. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపడగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నేను ఎరుగని మార్గంలో నిన్ను నడిపిస్తాను. ఆమెను చెప్దామా గట్టిగా? అమ్మ శాంతమ్మ లేచి నిలబడు. ఆ తల్లిగారికి వెన్నెముకలో నరం ఒకటి ఇరుక్కొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. కొన్ని లక్షల ఖర్చు అవుతుంది అన్నారు. ఆమె గురించి రోజు ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల స్తోత్ర ప్రార్థనలు చేస్తున్నాం. మొన్న 12 రోజులు ఉపవాస పండుగల్లో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆమె ఏమి నాకు ఈ సమస్య ఉందని ఏం చెప్పలేదు, విశ్వాసంతో వచ్చి నిలబడింది. ప్రార్థన చేయించుకున్నాం. 3 రోజుల ముందు ఆ తల్లి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఇక్కడ వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుంటే వెనకాల వీపులో కట్ 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 అని ఒక సౌండ్ వస్తూ ఉంది. ఇదేంటి ఇంత భయంకరంగా నొప్పి వస్తుంది, సౌండ్ వస్తుందని చాలా బాధపడతా ఉన్నా. ఒక్క 5 నిమిషాల తర్వాత నొప్పి కనబడలేదు. ఇప్పటి వరకు నేను ఎట్లా తిరిగి పడుకున్నా, ఏది చేసినా నాకు నొప్పి లేదన్నదండి ఆ తల్లి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఏంటది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరి ఆమె దేవుడు మన దేవుడు కాదా? ఆమె దేవుడు మన దేవుడు కాదా? మరి మనకెందుకు జరగట్లేదు? కూర్చోమ్మా. నేను అంటాను, ఆయన పక్షపాతైన దేవుడు. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, విశ్వాసములో నువ్వు స్థిరపడుదువుగాక. ఆమె చెప్పుకుందామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆఖరిగా దైవజనుడు ఒక సాలిడ్, ఒక మంచి మాట చెప్పి వదిలేసినాడు. ఆ మాట ఏంటో చదువుతారో చూడండి. 1 దెస్సలోనికలు 4వ అధ్యాయం, 1 దెస్సలోనికలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగు నడుచుకొని, ఆలకించండి, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఆఖరి మాటలో, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకొని ఎవరిని సంతోషపరచవలెనని. అమ్మా ఇటు చూడండి, మీ నడక ఎవరిని సంతోషపరచాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, నువ్వు నడిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చూసినా, నువ్వు తిన్నా, ఏది చేసినా నీ అందాన్ని బట్టి అయినా ఎవరు సంతోషపడాలి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుడు సంతోషపడాలి.
నీ టాలెంట్ను బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడడానికి చాలా అందంగా కనబడతారా, వాళ్ళ డెసిగ్నేషన్ చూస్తే ఏం ఉండదు, చదువు లేదు, సంధి లేదు, డబ్బుతో నడిపించేస్తున్నారు. కొందరు చూస్తే అందంగానే ఉండరు, వికారంగా ఉంటారు. వారి డెసిగ్నేషన్ చూస్తే ఆహా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవుడు అందాన్ని చూసిస్తున్నాడా? నీ అందమైనా, నీ నడకైనా, నీ వస్త్రమైనా, నీ బట్ట అయినా, నీ కటింగ్ అయినా, నువ్వు వేసుకునే బట్టలైనా దేవుణ్ణి సంతోషపరచాలి. ఆమెను చెప్తారా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ప్రారంభంలో మందిరానికి వచ్చినప్పుడు అంతంతే, పెద్ద ఐశ్వర్యవంతులేం కాదు, అంతంతే. చక్క కుర్చీలో చక్క కాలు కింద పెట్టుకొని కూర్చునేవాళ్ళు. కొంచెం డబ్బు పెరిగిన తర్వాత కాలు ఇప్పుడు కింద పెడతలేరు, కాలు మీద కాలేసి సేవకుడు ముందే కూర్చుంటున్నారు. గర్వం కాకపోతే దేవుడు నిన్ను హెచ్చించే కొలది నువ్వేమై ఉండాలా? నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వలన ఎవరు సంతోషపడతారనుకుంటున్నావు? ఎవరు సంతోషపడతారనుకుంటున్నావు? మనుషుల్ని కాదు కదా నువ్వు సంతోషపరచాల్సింది, దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం స్వరం ఎత్తుతారా? హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. నీ వస్త్రం కూడా ఎవరిని సంతోషపరచాలి? నీ నడక ఎవరిని సంతోషపరచాలి? నీ మాట ఎవరిని సంతోషపరచాలి? నీ అందము కూడా దేవుని సంతోషపరచునుగాక. స్తోత్రం. అందుకని దైవజనుడు అంటున్నాడు, నడుచుకొని దేవుని సంతోషపరచవలెను, మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు నేను ముగిస్తున్నాను. నా 2 చేతులు జోడించి దండం పెట్టి యవనస్తులైందని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. నేను మీలాంటి యవనస్తున్నే, నేను మీలాంటి యవనస్తున్నే. ఈరోజు ప్రభు నన్ను వాడుకుంటున్న విధానం ఆశ్చర్యకరం. నన్ను వాడుకున్న దేవుడే మిమ్ములను వాడుకొనును గాక. మిమ్ములను దేవుడు వాడుకోవాలనంటే ప్రభు అడుగుతున్నాడు, నా సన్నిధిలో నిలబడు, వాక్యపు వెలుగులో నడువు. ప్రైజ్ ది లార్డ్. 3వదిగా ఆయన నామమును వారితో కాక నా నామమును స్మరించు. 3వదిగా విశ్వాసములో స్థిరపరచబడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చివరి మాట ఏంటంటే, నీ ప్రతి ప్రవర్తన నన్ను సంతోషపరచాలి. ఆమేన్. ఈరోజు ఎంతమంది ఆ తీర్మానం చేసుకుంటున్నారు? మోకాళ్ళ మీదకి వద్దామా? కుర్చీలన్నీ పక్కన పెట్టండి.